దొంగతనాలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరిస్తే నేరాలను అరికట్టడం సులభతరమవుతుందని ట్రైనీ ఐపీఎస్ సుస్మిత కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం అవంతినగర్లో అవంతినగర్ అసోసియేషన్ అధ్యక్షులు పితాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొంగతనాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ట్రైనీ ఐపీఎస్ సుస్మిత, కాకినాడ రూరల్ చైతన్య కృష్ణ, జనసేన తిమ్మాపురం అధ్యక్షులు మాదారపు తాతాజీ, ఎస్ఐ రవీంద్రబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో డయల్ 112కు కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు మీ ముందుంటారని అన్నారు. అదేవిధంగా అవంతినగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే మంచిదని అన్నారు. డిపార్ట్మెంట్ తరపున కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు లేదా పెళ్లికి వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలను బయటకు కనబడకుండా చూసుకొని వెళ్తే దొంగతనం సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవంతినగర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వాడు పట్టుకే మీరు ఇంట్లో ఆ ఇల్లు టచ్ చేయడు, ఆ గేట్ ఉందా లేదా మీకు తెలియదు, మీరు అనుకుంటున్నారు. అర్థం చేసుకోండి. సిఐ గారు చాలా బాగా చెప్తారు అన్ని డీటెయిల్స్, ఎలా క్రైమ్ ప్రివెంట్ చేయాలి, మీరు ఏ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్, సీసీటీవీ కెమెరాస్, ఇల్యూమినేషన్, అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా కవర్ చేశారు. మీరు ఎందుకు ఆ సెక్యూరిటీ టిప్స్ యూ హ్యావ్ టు ఫాలో అని బాగా హైలైట్ చేసుకున్నారు. ఐ హోప్ మీరందరికీ అర్థమైంది ఎందుకు ఆ టిప్స్ చెప్తారు అని. టు సబ్మిట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు హైలైట్ ఆ సీసీటీవీస్ వర్కింగ్ కండిషన్లో ఉంది, స్ట్రీట్ వ్యూ అన్ని బ్లాక్ స్పాట్స్ లేకపోతే ఇట్ ఇస్ కవరింగ్ అన్ని యూ హ్యావ్ టు హైలైట్ ఇట్. ఇప్పుడు ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో ఒక లైట్ కూడా ఉంది, ఆ లైట్ ఆన్ పెట్టండి, నైట్ టైం అన్ని ఆన్ లో పెట్టండి, సో దట్ యూ హైలైట్ సీసీటీవీ కెమెరాస్ ఉంది అని. అండ్ ఈ ఇల్యూమినేషన్ కి మీరు ఇళ్ళలో కొంచెం బాగా చేయండి, అవుట్ సైడ్ లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఇల్యూమినేట్ చేయండి. అది ఒక యూ హ్యావ్ టు ఫాలో ఫర్ బెటర్ ప్రివెన్షన్. అండ్ సార్ ఆల్సో హ్యాడ్ హైలైటెడ్ పోలీసింగ్ అంటే 3 రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు: లా ఎన్ఫోర్స్మెంట్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. కానీ ఈ 3 ఆస్పెక్ట్స్ లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్, ఇట్ ఈస్ మచ్ జనరల్. నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ 3 ఆస్పెక్ట్స్. పోలీసింగ్ అంటే అందరూ హ్యావ్ టు కోఆపరేట్, అందరూ కోఆపరేట్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. అప్పుడే ఈ క్రైమ్ ప్రివెన్షన్, లా ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్ని ఆస్పెక్ట్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కోఆపరేట్. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ పెద్దలందరూ మాట్లాడారు, మీ సమస్యల గురించి మాట్లాడారు. డెఫినెట్గా వాటిని అధిగమించే దిశగా వెళ్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఇంకా బెటర్ పోలీసింగ్, ఇంకా సేఫ్టీ, మీకు ప్రికాషనరీ చర్యలు కానీ ఇవన్నీ తీసుకుంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. డెఫినెట్గా ఇప్పుడు అఫెన్సెస్ జరుగుతాయి అంటున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద అఫెన్సెస్ లో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాం. మీరు చెప్తున్నారు ఇందులో మనం చిన్న చిన్న మెరుగులు పాటించినట్లయితే, ఇప్పుడు ఇందాక పెద్దాయని చెప్పారు, మీ కాలనీ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ సార్ ఇంటికి పెద్ద తాళం వేసినా కానీ కొట్టేస్తామని అంటే చెప్తారు. దొంగతనాలు జరుగుతున్నప్పుడు దొంగలను నేను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు దొంగలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. అరే బాబు, ఎందుకు సపోజ్ ఈ ఇల్లు ఉంది, ఒకసారి అందరూ ఆ ఇంటి ఎక్క చూడండి, ఆ ఇంటి గేట్ ఎక్క చూడండి, గేట్ గ్రీన్ కలర్ గేట్. ఇప్పుడు ఆ ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా ఒకసారి చెప్పండి. తలుపు ఎక్క చూడండి, గేట్ ఎక్క చూడండి, ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారా? అదే ఇంటికి ఒక తాళం కప్పి ఇంట్లో ఉన్నారో లేదో వాస్తవం తెలియదు. మీరు ఎప్పుడైతే ఆ తాళం కప్పు వేశారో వాడికి కన్ఫర్మ్ అన్నమాట. అది ఇన్విటేషన్, మీరు చక్కగా పెళ్లికో బర్త్డే పార్టీకో ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టే. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది తాళం కప్పు వేస్తే మన ఇంట్లో ఉన్న ఏముంటే మహా అయితే దండం మీద టవలు, లొంగి,
లోపల చెంబులు, మహా అయితే బయట ఉన్న గ్యాస్ సిలిండర్, అంతేనా? చెంబులు, డబ్బాలు, బకెట్లు, అంతేనా? మీరు బయట చేస్తుంది వాటి కోసం తాళం కప్పేస్తారు చాలా మంది. ఫ్యాక్ట్, నేను పట్టుకుంటున్నాను. చాలా మంది దొంగలు పట్టుకున్న తర్వాత నేను మీడియా ముఖంగా కూడా పదే మేము చెబుతున్నాం. ఇక బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళాలు కనిపించే విధంగా, తాళం కప్పలు కనిపించే విధంగా ఇవ్వద్దు. వేసినట్లయితే మీరు తాళం కప్ప వేసుకొని మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. మళ్ళీ ఒకరోజు మధ్యాహ్నం రెక్కీ చేసుకుంటాడు బండి మీద వచ్చి, మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ ఒకసారి వస్తారు. ఈవినింగ్ టైం మళ్ళీ సాయంకాలం మీరు ఒక బయటికి ఎక్కడికి వెళ్ళారా ఉంది, ఈవినింగ్ 9 గంటలప్పుడు కూడా చూసుకుంటారు. 9 o'clock చూసుకొని 9 కూడా రాలేదని వేస్తే అప్పుడు దర్జాగా 12 గంటలకు మీరు అందరూ కాలనీలో ఎవరో తిరగని టైంలో వచ్చి వాడు దొంగతనం చేస్తారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మీరు గేట్ లోపల వేసుకున్నా పర్లేదు, లేదా సైడ్ డోర్కి వేసుకున్నా పర్లేదు, కానీ తలుపులకు కానీ గేట్లకు కానీ తాళం కప్ప కనపడగా వేస్తే దొంగతనం జరుగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీరామ్ నగర్ కు వెళ్లే రోడ్డులో ఆక్రమణలు తొలగించకుండానే సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జగ్గంపేటలోని గోకవరం రోడ్ నుండి తిరుమలేస లేఅవుట్ మీదుగా శ్రీరామ్ నగర్ గుర్రపాలెం రోడ్ను కలిపేందుకు గత ప్రభుత్వంలో ప్రపోజల్స్ పెట్టారు. దానిలో భాగంగా శ్రీరామ్ నగర్కు తిరుమలేస లేఅవుట్కు మధ్యనున్న కాలువపై బ్రిడ్జ్ నిర్మించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. ఆ రహదారుల నిర్మాణంలో భాగంగా సచివాలయం 2 పరిధిలో సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు 133.50 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గత 2 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. మిగిలిన రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది శ్రీరామ్ నగర్కు వెళ్లే మెయిన్ రోడ్. ఈ రోడ్డు డ్రైనేజీతో 32 అడుగులు నిర్మించాల్సి ఉంది. అలా నిర్మించాలంటే అటు ఇటు ఆక్రమణలు తొలగించాలి. ఆక్రమణలకు పంచాయతీ అధికారులు మార్కింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చారు. ఒకవైపు తొలగించి డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రి వద్ద పెద్ద భవనం ఉంది. ఆ భవనం ఆక్రమణలు తొలగిస్తేనే పనులు జరుగుతాయి. కానీ అధికారులు ఆ బిల్డింగ్ జోలికి పోవటం లేదు. బిల్డింగ్కు ఇబ్బంది లేకుండా రోడ్డు వెడల్పు తగ్గించి డ్రైనేజీ నిర్మాణం చేసే విధంగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారులు బిల్డింగ్ యజమానుల వద్ద మామూళ్లు తీసుకొని ఆక్రమణలు తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు ఆక్రమణలు తొలగించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే శ్రీరామ్ నగర్ నుంచి ఇటు గోకవరం రోడ్డు నెహ్రూ కాలనీ వరకు ఒక రోడ్డు తిరుమలేస ఫ్యాక్టరీ ఉండేది గతంలో. ఆ ఫ్యాక్టరీ నుంచి ఇటు రోడ్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శంకుస్థాపన చేసి ఇంచుమించుగా 3 నెలలు అవుతుంది. పనులు మొదలెట్టి కూడా 20 రోజుల పైన అవుతుంది. అయితే ఒక సైడ్ డ్రైనేజీ కట్టడం, దాన్ని మార్కింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇరుపక్కల కూడా మార్కింగ్ ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ రైట్ సైడ్ మార్కింగ్ ఇచ్చారు. కానీ ఆ మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా కూడా దాన్ని ఇక్కడ ఖాళీ చేయించలేకపోతున్నారు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో అయితే నాకు అర్థం అవట్లేదు. మరి అధికారులకు ఏమైనా ముట్టినాయా, లేదా దేనివల్ల ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒక సైడ్ కుట్టి ఒక సైడ్ ఎందుకు కొట్టలేదు అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి అధికారులు ఏమైనా లంచాలు తీసుకుని దీన్ని ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ విషయమే నేను కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాను. ఏదైతే ఇక్కడ అనాధికారికంగా ఈ రోడ్డుని ఆక్రమించుకున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో స్థలాలను ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయించి అటుపక్క ఎంతైతే డ్రైనేజీ కట్టారో ఇటుపక్క కూడా అదే డ్రైనేజీని చివరి వరకు కట్టాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కాకినాడ ఎన్సీసీ గ్రూప్ విద్యార్థుల ప్రతిభ. కరియప్ప పెరేడ్ గ్రౌండ్లో 4 రోజుల పాటు జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన 9 మంది విద్యార్థులు.
మహాశివరాత్రికి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు. ఆలయ ఈవో కాట్నం శ్రీనివాస్ వెల్లడి. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంపై డ్రోన్లతో నిఘా పెట్టనున్నట్లు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.